తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి ఎలక్షన్స్ రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక సుమారు ఒక 300 సీట్లు ఉన్నాయి. దీంట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలలో బలంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇవాళ ఎంత పని చేసినా కూడా కిందికే దిగిపోతూ ఉన్నారు రోజు రోజు. కాబట్టి ఇప్పుడు ఈ 300 సీట్లలో హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సీట్లు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సుమారు ఒక 65% సీట్లు బీఆర్ఎస్కి రావాలి అనేది కేసీఆర్కి సంబంధించిన ప్లాన్. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలలో ఆల్రెడీ కేసీఆర్కు 5,000 పైచిలకు సీట్లు వచ్చినాయి. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారంలో 781 వార్డులు గెలుచుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ బలంగా తెరపైకి వస్తుంది. కాబట్టి కేసీఆర్ మీటింగ్లు పెట్టబోతున్నట. హైదరాబాదీతులతోటి కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టబోతున్నట. తర్వాత ఇల్లులు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి కూల్చేసిండో వాళ్ళందరితో కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఏం చెప్పాడు, బీఆర్ఎస్ కోటేయండి అని చెప్పాడు. కానీ ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నది, ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నది మీరే ఆలోచన చేసుకోండి అని చెప్పి కేసీఆర్ బాధితులతో చెప్పొచ్చు. అప్పుడు బాధితులకు కూడా అర్థమవుతుంది కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎఫ్టీఏలు బఫర్ జోన్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కూల్చేయలేదు, కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని మా ఇల్లులన్నీ కూల్చేసారు, మా రోడ్డు మీదకి తీసుకొచ్చి మా బతుకులు ఆగం చేసిరని బాధితులకి అర్థమైపోతుంది. తర్వాత చాలామంది బాధితులు కేసీఆర్ సార్ నువ్వు ఎక్కడున్నావు, కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడున్నావు, కేసీఆర్ అన్న ఎక్కడున్నావు, నువ్వు రా అన్నా అని చెప్పి చాలా మంది కేసీఆర్ని పిలుస్తూ ఉన్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు. కేసీఆర్ గతంలో ఒక మాట చెప్పిండు, కేసీఆర్ అన్న నువ్వు ఎక్కడున్నావు అంటుర్రు, మీరు ఏమంటారు తాడు వేరేటోళ్ళకి ఇచ్చి నన్ను గుంజమంటే ఎట్లా, ఇక ఆయన గుంజుకుంటూ పోతాడు అని చెప్పి ఒక సామెత కేసీఆర్ గతంలో మాట్లాడిండు. కాబట్టి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని ఓడగొట్టిన తర్వాత ఇక ఆయన ప్రతిపక్షమే కదా. ఇప్పుడు కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు అంటే కూడా కేసీఆర్ బయటకు వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలో అదే పని చేస్తుంది. కాబట్టి కేసీఆర్ వాళ్ళకి భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. సో కేసీఆర్ ఒక సభ పెట్టడానికి రెడీ అవుతున్నాడట, భారీ బహిరంగ సభ. ఆ సభలో బాధితులు, రైతులు వీళ్ళందరితో మాట్లాడబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో కేసీఆర్ మొత్తానికి రంగంలోకి దిగిండు. ప్రతి సమస్య పైన కేసీఆర్ మాట్లాడడానికి రెడీ అవుతా ఉన్నాడు. ఒకటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ముందు వచ్చే నెల మార్చిలో కేసీఆర్ ఒక సభ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ.